మేడికుండూరు మండల పరిధిలోని సిరిపురం పిఎంశ్రీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా తాడికొండ నియోజకవర్గ స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించడం జరిగినది. తాడికొండ నియోజకవర్గ క్రీడా విభాగ ఇన్ఛార్జ్ మరియు సిరిపురం జిల్లా పరిషత్తు వ్యాయామ ఉపాధ్యాయులు పావులూరు శరత్ బాబు ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరిగినది. పాఠశాల హెచ్ఎం లక్ష్మీ దుర్గా అధ్యక్షతన మండల ఎంఈఓ యేసురత్నం పర్యవేక్షణలో నిర్వహించబడిన అండర్-17, అండర్-23 క్రీడాకారుల సెలక్షన్స్కు ముఖ్య అతిథిగా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి కడియాల శివప్రసాద్ పాల్గొనగా ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులను ప్రారంభింపచేశారు. క్రీడాకారుల పరిచయాలతో క్రీడలలో భాగస్వాములై క్రీడాకారులతో వాలీబాల్ ఆటకు ప్రాధాన్యత కల్పించి ఆటను ప్రారంభించారు. జిల్లా స్థాయిలోనే క్రీడా రంగంలో ప్రతిభ, పట్టుదల, ప్రోత్సాహం, క్రీడారంగం పట్ల ఉన్న మమకారం క్రీడాకారులను తీర్చిదిద్దడంలోనూ జిల్లా స్థాయిలో సిరిపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పేరు ప్రఖ్యాతులకు నిలయంగా మారింది. విశాలమైన మైదానం, అందమైన ఆట స్థలాలు చూపరులకు సంతోషాన్ని, తృప్తిని కలిగించే విధంగా తన సొంత ఆలోచనతో ఆర్థిక స్థితిగతులను అధిగమించి క్రీడలకు, క్రీడాకారులకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కల్పించి మంచి క్రీడాకారులను తీర్చిదిద్దడంలో పాఠశాల పిడి శరత్ బాబు కృషి, పట్టుదల ఎనలేనివి అని చెప్పవచ్చు. ఈ సందర్భముగా కరీముల్లా చౌదరి మాట్లాడుతూ బి నందకుమార్, నజీర్ మరియు జిల్లా క్రీడా ప్రాధికారక అథ్లెటిక్స్ కోచ్ శివారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించి 250 మంది క్రీడాకారులలో విజేతలైన క్రీడాకారులు జిల్లా స్థాయి క్రీడలకు అర్హులవుతారని, క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ విషెస్ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బత్తుల కరీముల్లా చౌదరి, గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాస్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజారెడ్డి, శ్రీనివాస్, సుజాత, నాగయ్య మరియు వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరూ కలిపి వాళ్ళు బిల్లు కొట్టారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, ఇంకోటి యోగా, వీటిల్లో ఈరోజు సెలక్షన్స్ జరుగుతాయమ్మా. మీరు చివరి వరకు మేము రిజల్ట్ని అట్టి పెడతాం, హోల్డ్ చేస్తాం. మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినా, అన్యాయం జరిగిందని తెలిస్తే మాత్రం ఇక్కడ చేసిన వివిధ పాఠశాల విద్యార్థులకు అలాగే 20+ ఏజీ యంగ్స్టర్స్కి నా ఆశీర్వచనాలు. సభకు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అమరావతి ఛాంపియన్షిప్ సందర్భంగా ఇక్కడ పీడీ గారు శరత్ గారు చెప్పారు వివరంగా. మరి మన కాన్స్టిట్యూషన్లో ఇది లీప్ స్కూల్ కూడా, మరి భవిష్యత్తులో కూడా చాలా హంగులతో ఇది ఏర్పడుతుంది. మరి ఏ కార్యక్రమం వచ్చిన ప్రస్తుతానికి కాన్స్టిట్యూషన్లో తాడికొండ శ్రీనివాస్ కానీ శరత్ గారు కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు కేవలం వివిధ గేముల్లో మీకు ఇచ్చిన ఈవెంట్స్లో సెలక్షన్స్ మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా టీమ్ గేమ్లో కూడా ఏ టీంనైనా కానీ ఒక స్కూల్ నుంచి ఆ టీం సెలెక్ట్ చేయడం అనేది ఉండదు. వాళ్ళలో ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళనే ఆ టీంకి ఎంతమంది ప్లేయర్స్ కావాలో అంతమందిని తయారు చేస్తూ ఉంటారు, సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సపోజ్ కబడ్డీ ఉందనుకో 7+3, అట్లానే వాలీబాల్ ఉందనుకో 6+3, అట్లా ఆ 9 మందిని వాలీబాల్, వీళ్ళు ఆ 10 మందిని కబడ్డీ, అట్లా ఏ గేమ్ కానీ మేము కొంత నామ్స్ ప్రకారం సెలెక్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీకున్న ఆటని, మీ ప్రతిభని ప్రదర్శించండి. ఆడేటప్పుడు మీరు ఒకరితో సంబంధం లేదు, మీరు ప్రతిభ గలైతే ఆటోమేటిక్గా ఇక్కడ పేరెక్కిద్ది. మేము ఎవరిని కూడా ఇంక్రీజ్ చేయటానికో లేకపోతే
తగ్గించడానికి చూడము. వాళ్ళకి ఆట ఉంటే చక్కగా జిల్లా స్థాయిలో ఈ కాన్స్టిట్యూషన్ పేరు రావాలి కాబట్టి మంచి ప్లేయర్నే తీస్తాము. ఇక్కడ ఎవరో పక్షపాతం ఉండదు. మీకు ఆట కనుక ఆటోమేటిక్గా టీంలో ఉంటారు. మీరు అసలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మాస్టర్ చెప్పినట్టు ఇక్కడ ఆల్మోస్ట్ ఈ డాష్ మీద కూర్చున్న వాళ్ళందరూ ఒక స్టేజ్లో రాష్ట్ర స్థాయి ప్లేయర్లే. దాదాపు ఒకరిద్దరు జాతీయ స్థాయిలో కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు మెరిట్ ఉంటారో వాళ్ళకి ఇస్తా కూడా మొత్తం కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ మీ మెరిట్ ప్రదర్శించండి. ఇంకా చూపిద్దాం అనుకోబాకండి. అవకాశం వచ్చిన ప్రతి నిమిషం కూడా మీ ప్రతిభ కనర్చండి. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్లేయర్గా రావడానికి ప్రయత్నించండి. కొనసాగా ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా ఇంకొకసారి విషయం చెబుతూ ఈ అవకాశాన్ని మా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.